అంబేద్కర్ గారు నెహ్రూ క్యాబినెట్ నుంచి రాజీనామా చేశారు. అంబేద్కర్ గారు ఎప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో లేరు. ఆయన అనుకున్నారు ఆయనకు చాలా పెద్ద పదవి ఇస్తారనుకుంటే నెహ్రూ ఇవ్వలేదు. ఫస్ట్ ఎలక్షన్లో 78,000 ఓట్లు ఇన్వాలిడేట్ చేసింది నెహ్రూ. అంబేద్కర్ని పార్లమెంట్లో రానియను, దానికి ఏమైనా చేస్తా అన్నారు. ఈ రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ అని నడిపి మనకు స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. సవర్కర్ గాంధీని ఎందుకు చంపారంటే కాన్స్టిట్యూషన్ తన ఇష్టం లేదు. The worst thing about the Constitution of India is that there is nothing Indian about it. These are the words of Savarkar. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఈసీని ప్రశ్నిస్తుంటే బీజేపీ వాళ్ళు ఎందుకు లేస్తున్నారు? బీజేపీ లేస్తారండి, డెఫినెట్గా బీజేపీ అంటే అందరు లేస్తారు. నేను కూడా సార్, దాదాపు అంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు ఏదైతే ఆ సేవ్ కాన్స్టిట్యూషన్ అనే బుక్ పెట్టుకొని ప్రతిసారి ఎడ్యుకేషన్ కావచ్చు, అక్కడ పొలిటిక్స్ ఎంత కామన్ అయిపోయింది సార్. కానీ నిజంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సీఎం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పిఎం కావడానికి ఓట్ల లెక్క ప్రకారంగా నిజంగా తనకు మొదటి పిఎం అయ్యే అటువంటి అవకాశం లేనప్పటికీ తను అయ్యారు. అంటే ఆ టైంలో వాళ్ళ ప్యాట్రియాటిజం కావచ్చు, దేశం పట్ల భక్తి కావచ్చు, దీన్ని ఎలా చూడొచ్చు మనం? అన్ని ఓట్లతోనే లెక్కింపు అన్నప్పుడు ఓట్లను ఇగ్నోర్ చేయడం యాజ్ ఏ పొలిటికల్ మనం ఎలా చూడొచ్చు? అప్పుడు ఎవరు అడిగారండి. అప్పుడు డెమోక్రసీ డేంజర్లో లేదు, అన్ని బాగుందన్నమాట. అప్పుడు సర్దార్ పటేల్ గారికి 12 ఎక్కువ ఓట్లు వచ్చినాయి, నెహ్రూ గారికి 2-3 వచ్చినాయి అంతే. కానీ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేశారు, ఎందుకంటే ఆయన గాంధీ ఫేవరెట్. ఓకే సరే, అది హిస్టరీ మర్చిపోయాం. మీరు దానికన్నా ఇంకా ఇంపార్టెంట్, అంబేద్కర్ గారు నెహ్రూ క్యాబినెట్ నుంచి రాజీనామా చేశారు. అంబేద్కర్ గారు ఎప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో లేరు. ఆయన సపరేట్గా ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉన్నారు. కాన్స్టిట్యూషన్ సెట్ చేసిన తర్వాత క్యాబినెట్లో ఆయన అనుకున్నారు ఆయనకు చాలా పెద్ద పదవి ఇస్తారనుకుంటే నెహ్రూ ఇవ్వలేదు. ఓకే, నెహ్రూ అసలు ఆయన ఫైనాన్స్ మినిస్ట్రీ అడిగితే నెహ్రూ లా మినిస్ట్రీ ఇస్తాను. ఆయన 2 సార్లు పోటీ చేసిండు. రాజీనామా చేసిన తర్వాత నెహ్రూ క్యాబినెట్ నుంచి 2 సార్లు పోటీ చేసిండు. 2 సార్లు మహారాష్ట్ర నుంచి, ఒకసారి ఔటర్ ముంబై నుంచి, ఓకే, 2సారి అక్కడి నుంచి కొంకణ్ ఏరియా నుంచి. 2 సార్లు ఆయన ఓడిపించింది కాంగ్రెస్ క్యాండిడేట్స్. ఫస్ట్ ఎలక్షన్లో 78,000 ఓట్లు ఇన్వాలిడేట్ చేసింది నెహ్రూ. ఆ టైంలో ఇన్వాలిడేషన్ అంటే ఏం లేదు, ఈవీఎం లేవు, ఏం బ్యాలెట్ పేపర్, ఇది పనికి రాలేదు, ఇది ఎవడో 2 సార్లు స్టాంప్ కొట్టిండు, పోయింది. అట్లా చాలా మటుకు చేసుకొచ్చేసి అంబేద్కర్ గారిని కావాలని ఓడిపించారు. నెహ్రూ క్లియర్గా చెప్పారు, అంబేద్కర్ని పార్లమెంట్లో రానియను నేను, దానికి ఏమైనా చేస్తా అన్నారు. సెకండ్ టైం ఆయన అంబేద్కర్ గారు సెక్రటరీ ఉన్న మనిషినే తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టాడు, కాంగ్రెస్ క్యాండిడేట్గా. చరిత్ర ఇది మర్చిపోకూడదు. వీళ్ళు వెళ్ళి ఇప్పుడు దండ ఇస్తారు అంబేద్కర్ గారికి, అందరూ ముఖ్యమంత్రి అందరూ లేస్తారు కాంగ్రెస్లో. కానీ కాంగ్రెస్ చేసిన కుట్ర అంబేద్కర్ గారి ద్వారా ఎవరు మర్చిపోకూడదు. అది ఆయన పుస్తకాల్లో ఉన్నాయి, ఆయన రాసిన మెమోరీస్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దీన్ని నేను నా హిస్టరీని చెప్పట్లేదు ఇదంతా. మళ్ళీ ఏదో అంటాడు బీజేపీ వాడు చెప్పాడు, ఆర్ఎస్ఎస్ వాడు చెప్పు కాదు. ఇంకోటి, ఈ రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ అని నడిపి మనకు స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. సవర్కర్ గాంధీని ఎందుకు చంపారంటే కాన్స్టిట్యూషన్ తన ఇష్టం లేదు. సవర్కర్ గాంధీని చంపింది 1948. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చిందండి? 1950లో. అంటే కాన్స్టిట్యూషన్ వచ్చే ముందే సవర్కర్కి నచ్చలేదా? కాన్స్టిట్యూషన్ నచ్చలేదని చెప్పి సవర్కర్ గాంధీని చంపారని చెప్పారు. గాంధీని 1948లో చంపారు. కాన్స్టిట్యూషన్ వచ్చింది 1950లో. సో అక్కడే తెలిసిపోతుంది ఈయనది ఈ కాన్స్టిట్యూషన్ గురించి. సరే, దాని గురించి చెప్పుకుంటే చాలా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది. ఇందిరాగాంధీని ఎలక్షన్లో డిస్క్వాలిఫై చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జ్మెంట్ రాజనారాయణ గారు ఫైల్ చేసిన పిటిషన్ మీద చాలా సందర్భాలు ఉన్నాయి అట్లా. ఇప్పుడు మొన్న కర్ణాటకలో వాళ్ళ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేశారు, ఫేక్ కౌంటింగ్లో ఫేక్ చేశారని చెప్పి. సో ఇదంతా మీరు ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు, నేను మీ మీద ఆరోపణ చేసినప్పుడు, నేను దాన్ని నిజం అని చూపించడానికి ఏం చేయాలి? ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను, లేకుంటే అఫిడవిట్ ఇచ్చి కోర్టుకి వెళ్తాను, నేను చెప్పింది నిజం అని చెప్పి. రాహుల్ గాంధీ గారు చాలాసార్లు అడిగారు, మీరు ఇంత ఆరోపణలు చేస్తున్నారు, మహాదేపుర కానీ మిగతా కాన్స్టిట్యున్సీలో 0 అడ్రస్ ఉంది, ఇన్ని 0 అడ్రస్లు ఉందని చెప్పేసి. ఒక్కదాన్ని కూడా అఫిడవిట్ ఫైల్ చేయట్లేదు ఆయన, ఎందుకంటే అఫిడవిట్ ఫైల్ చేస్తే క్రిమినల్ యాక్షన్ అవుతుంది, మీరు చెప్పింది అబద్ధం అయితే. దీంట్లో అన్నిట్లో నేను చాలా మటుకు క్లారిఫికేషన్ వచ్చాను చాలా ఛానల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 0 అడ్రస్, అందరూ ఓల్డ్ సిటీలో మీకు 40-30-40 0 నెంబర్ దొరుకుతారు మీకు. 0 నంబర్ అంటే అడ్రస్ కాదు అది. సపోజ్ ఈ పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండే ఏదో ఒక టార్పోలిన్ వేసుకొని ఉంటారు, వాళ్ళకి నంబర్ ఉండదు, మున్సిపల్ నంబర్ ఉండదు, కానీ ఎలక్షన్కి ఓటింగ్ రైట్ ఉంటుంది. సో ఎలక్షన్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, 0 అడ్రస్ అని పెడతారు. దాన్ని ఏదో ఒక నంబర్ ఇవ్వాలి కదా, సిస్టమ్ యాక్సెప్ట్ చేయాలని. సో దాన్ని 0 అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా ఒక ప్రాసెస్ అది. 0 అంటే అడ్రస్ కాదు అది. 0 ఇచ్చి ఈ బస్తీ
ఈ మంది 2 ఉన్నారు 3 ఉన్నారు అని చెప్పి. కానీ మీరు కన్సాలిడేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే జీరో అడ్రస్లో 4,000 మంది ఉన్నారు ఒకటే ఇంట్లో, ఒకటే ఇల్లు కాదు అది. మన దగ్గర ఓల్డ్ సిటీలోనే అట్లా కనిపిస్తుంది. నంబర్ ఉన్న ఇల్లునే 400 మంది ఉన్నారు మన దగ్గర ఓల్డ్ సిటీలో. అది చెప్పుకుంటూ పోతే ఇంకో స్టోరీ అది. దాన్ని క్లీనప్ చేయడానికి ఎస్ఐఆర్ పెట్టారు బీహార్లో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సుప్రీంకోర్టు కరెక్ట్ అని చెప్పారు, దాంట్లో ఏం తప్పు లేదు, చేస్తున్న వాళ్ళు చేయనియండి అని చెప్పేసి. దాంట్లో 64 లక్షల మంది దొరికారు. ఐదర్ చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్, మైగ్రేటెడ్ పర్మనెంట్లీ. అబ్జెక్షన్స్ ఫైల్ చేయమన్నారు. కాంగ్రెస్ ఒక్క అబ్జెక్షన్ కూడా ఫైల్ చేయలేదు. ఓన్లీ పార్టీ విచ్ ఫైల్డ్ అబ్జెక్షన్ సిపిఐ ఎంఎల్. ఎంఎల్ అంటే మార్క్సిస్ట్ లెనినిస్ట్ అంటే నక్సలైట్స్, వాళ్ళ పొలిటికల్ పార్టీ ఉంది, వాళ్ళకి 6 నుంచి 8 సీట్లు వస్తాయి ఇప్పుడు. వాళ్ళు ఫైల్ చేశారు, మిగతా ఎవ్వరు చేయలేదు. 64 లక్షల మంది నుంచి ఇండివిజువల్ ఓటర్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఒక 80,000 మంది. సో 63 లక్షలు అని పెట్టుకుందాం. డెడ్ లైన్ అయిన తర్వాత కూడా 63 లక్షల మంది వచ్చి వాళ్ళ అబ్జెక్షన్ చేయట్లేదు. అంటే చనిపోయిన వాళ్ళు లేసి రాలేరు కదా, ఎక్కడికో బాంబే ఢిల్లీలో వెళ్ళినోడు వచ్చి ఇక్కడ ఫైల్ చేయడం అబ్జెక్షన్. డూప్లికేట్ ఓటర్ తెలుసు అని పట్టుకుంటాం. ఇన్ఫాక్ట్ డూప్లికేట్ ఓటర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. ఇప్పుడు ఈ 63 లక్షల ఓటర్ లిస్ట్ నుంచి వెళ్ళిపోయిండు. 8 కోట్లు ఉన్న బీహార్లో 63 లక్షల మంది లేరు, పర్మనెంట్ ఫినిష్డ్. అంటే 7.2 crores ఉంటుంది. బెస్ట్ పార్ట్, ఈ డెడ్ లైన్ కన్నా ఒక రోజు ముందు, ఐ థింక్ సెప్టెంబర్ 1st వీక్లో డెడ్ లైన్ ఉండే. ఈ డెడ్ లైన్ కన్నా ఒక్కరోజు ముందు 2,80,000 మంది వచ్చి ఒక పిటిషన్ వేశారు వాళ్ళు ఇండివిజువల్గా. మా పేరు తీసేసేయండి లిస్ట్ నుంచి, మా పేరు తీసేసేయండి. ఎవరైనా ఎలక్షన్లో నా పేరు కావాలంటాడు, తీసేవని చెప్పాడు ఎప్పుడు. 2,80,000 మంది సుప్రీంకోర్టులో వచ్చిన స్టేట్మెంట్లో ఉంది ఎలక్షన్ కమిషన్. 2.8 lakh పీపుల్ లాస్ట్ డే వచ్చి అందరూ వాళ్ళ అబ్జెక్షన్ పెట్టి మా పేరు తీసేసేయండి లిస్ట్ నుంచి, ఎందుకంటే వాడు డూప్లికేట్ ఓటర్, వాడు ఇంకో ప్లేస్లో తెలిసిపోయింది. ఇప్పుడు ఎందుకంటే ముందట్లా కాదు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్లో మీ పేరు, మీ నాన్నగారి పేరు, లేకుంటే మీ అమ్మగారి పేరు మ్యాచ్ చేసుకుంటూ తెలిసిపోతుంది. కానీ చాలా కామన్ నేమ్స్ ఉంటాయి. శ్రీనివాసరావు చాలా కామన్ నేమ్ ఆంధ్ర తెలంగాణలో, కానీ నాన్నగారి పేరు అలాగ ఉంటుంది కదా, సేమ్ ఉండదు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన 11 డాక్యుమెంట్లు బీహార్లో ఎలక్షన్ కమిషన్ చెప్పారు, 11 డాక్యుమెంట్లు యాక్సెప్ట్ చేస్తారు. కానీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి గొడవ చేసిన తర్వాత సుప్రీంకోర్టుని ఆధార్ తీసుకోండి, కానీ సిటిజన్షిప్ రైట్ లేదు ఆధార్తో. అది ఫైనల్ యూనియన్ మినిస్ట్రీ డిసైడ్ చేస్తారు, హోమ్ మినిస్ట్రీ అని. ఆధార్ తీసుకుంటే మంచిదే. ఇక్కడ ఓల్డ్ సిటీలో అప్పుడు ప్రపోజల్ పెడితే ఆధార్ లింక్ చేసి టెస్ట్ చేద్దామని చెప్పి ఓవైసీ గారు దిగారు, అందరు రోడ్లో దిగారు, చేయకూడదని చెప్పి. ఎందుకంటే ఆధార్ మీరు ఒకసారి పెడితే, సపోజ్ మీ పేరుతోని మీ ఓటర్ ఐడితో ఆధార్తో లింక్ చేస్తే మీరు రేపు బీహార్లో వెళ్ళి రిజిస్టర్ చేస్తే మిమ్మల్ని ఈజీగా పట్టుకోవచ్చు. ఆధార్ టు ఆధార్ మ్యాచ్ అయిపోతుంది. మీ నాన్నగారు అమ్మగారు పేరు పోనీయండి, ఆధార్ టు ఆధార్ మీరు ఒకటే ఆధార్ మీద 3 రిజిస్ట్రేషన్ ఉన్నది పట్టుకోవచ్చు. సో అది ఇప్పుడు మంచిదే. నేను సుప్రీంకోర్టు ఆ రోజు నిర్ణయం వచ్చినప్పుడే చెప్పినది, చాలా మంచి మూవ్. బీజేపీ వాళ్ళు అబ్జెక్ట్ చేయకూడదు, ఎందుకంటే చేయనియండి, అన్ని ప్లేసెస్లో ఆధార్తో లింక్ చేయండి, మీ డూప్లికేట్ వెళ్తుంది. భారతదేశంలో 100 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. బీహార్లో ఇప్పుడు 63 లక్షల మందిని తీసేశారు. 8 కోట్లో 63 లక్షలు తీసేస్తే 100 కోట్ల మినిమం మీకు ఎంత పోతుంది? మినిమం ఒక 12 కోట్ల మంది ఓటర్స్ కారు మన దేశంలో. అంటే మన దగ్గర ఉన్నది 88,000 కోట్లు అంతే. 88 lakh ఓటర్స్, క్రోర్ ఓటర్స్, 88 crore ఓటర్స్ మన దగ్గర ఉన్నది. దానికన్నా ఎక్కువ లేదు, 100 కోట్లు లేరు. మనం ఎప్పుడు ఎలక్షన్ వచ్చి చూస్తాం 60% ఓటు, 70%, దానికి 80% దాకా వెళ్ళదు, రేర్. 90% వెళ్తే క్యాన్సిల్ కూడా చేసి పడేస్తారు ఎలక్షన్. న్యాచురల్, ఎందుకంటే ఓటర్స్ లేరు, డూప్లికేట్ ఓటర్స్. ఇంకో మనం చూస్తాం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎప్పుడు మీరు చూసుంటారు, ఈ రోజు ఓటింగ్ ఆంధ్రాలో వెళ్తే ఇక్కడ వాళ్ళు అందరికి అక్కడికి వెళ్ళిపోతారు, ఖాళీ చేసేస్తారు హైదరాబాద్ అంతా. మా పని మనిషి, మా వాచ్మెన్ అందరు పోతారు, మా ఓటు అక్కడ ఉంది సార్ అంటాడు. యాజ్ పర్ రూల్ అది కాదు. యాజ్ పర్ రూల్ మీరు ఎక్కడున్నారు లాస్ట్ 6 months అక్కడే ఓట్ వేయాలి. అదర్వైజ్ మీరు అబద్ధం చెప్పినట్లు అది. ఎందుకంటే దాంట్లో మీరు రిజిస్టర్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉంటుంది లాస్ట్ 6 months నేను ఎక్కడున్నానో అది ఆ అడ్రస్లో చేయాలని చెప్పి. వీళ్ళేం చెప్తారు, మా ఊర్లో మా పొలం ఉంది, మాకు రేషన్ కార్డు అక్కడ ఉంది అని చెప్పి ఎక్స్క్యూజ్ చెప్తారు. సరే, మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ కూడా ఓటేస్తారు. అక్కడ 3,000 ఇస్తాడు ఓటర్లకి, ఇక్కడ 3,000 ఇస్తాడు ఎవడో పొలిటీషియన్. లాస్ట్ టైం ఎలక్షన్ పెట్టినప్పుడు 2024 ఏం చేసిండు ఎలక్షన్ కమిషన్, ఆంధ్ర తెలంగాణలో ఒకటే రోజు పెట్టేసిండు. ఎక్కడ సిటీ కాలేదు, అందరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండిపోయారు. ఓటింగ్ శాతం పడిపోయింది. ఓల్డ్ సిటీలో 70-80% పడుతున్న ఓటింగ్ కి ఓల్డ్ సిటీలో లాస్ట్ టైం పడ్డది చార్మినార్ అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 40%. అది 2-3 కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి, ఆధార్ కార్డుతో చెక్ చేయడం మొదలు పెట్టారు, ఫేషియల్ రికగ్నిషన్ చెక్ చేస్తారు, బుర్కాలు వేసుకొని వచ్చే వాళ్ళని కూడా చెక్ చేయించారు. సో తగ్గిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే, రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు డూప్లికేట్ ఓటర్ చోరీ అని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి,
మీరు చెప్పి వెళ్ళడం కాదు రోడ్డు మీద, మీరు ఏదో రోడ్డు మీద మాట్లాడడం కాదు ఇది. మీరు చెప్పింది, నేను చెప్పింది ఇది, నేను రాసిస్తున్నాను, కాగితం మీద రాసి సంతకం పెట్టి అఫిడవిట్ ఇస్తున్నాను, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, అయితే తప్పైతే నన్ను పట్టుకోండి, అది చెప్పట్లేదు. అదే అడిగారు ఎలక్షన్ కమిషన్, ఎన్నోసార్లు అడిగారు, కర్ణాటక అడిగారు, మహారాష్ట్ర అడిగారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అడిగారు. మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి, మీరు చెప్పిందంతా ఉంది కదా పీపీటీ, అది మీరు సైన్ చేసి సంతకం పెట్టి స్టాంప్ పేపర్ మీద నేను చేసిన ఆరోపణలు అంతా నిజమని చెప్పి ఇవ్వండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. కానీ ఈసీఐ చెప్తోంది, అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఈసీఐని ప్రశ్నిస్తుంటే బీజేపీ వాళ్ళు ఎందుకు లేస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, సిఐజీ లాగా ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. మీరు వాళ్ళ మీద ఆరోపణ చేసినప్పుడు మీరు ఆరోపణ యూ హ్యావ్ టు క్లారిఫై, వాళ్ళు కాదు. బీజేపీలు లేస్తారండి డెఫినెట్గా, బీజేపీ అంటే అందరు లేస్తారు. నేను కూడా చెప్తాను, ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీని కూడా ఎలక్షన్ కమిషన్ అని తిట్టడం అనేది రాంగ్. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ప్రమాణ స్వీకారం ఉంటుంది వర్డ్ ఏది, ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. అదే వైలేట్ చేశారు. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు కొంచెమైనా బుద్ధి ఉంటే వాళ్ళు ఢిల్లీ కొంచెం కేసు వేసి, ఇక్కడ ఉన్న లీగల్ సెల్ వాళ్ళు ఎవరైనా వెళ్ళి, లేకుంటే మన ఢిల్లీలో ఉన్న లీగల్ సెల్ వాళ్ళు వెళ్ళేసి ఇమ్మీడియట్ గా రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేయొచ్చు. బికాస్ హీస్ వైలేటెడ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్, హీస్ అటాకింగ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఈజీగా చేయొచ్చు. కానీ ఇక్కడ బహుశా ఎందుకు తెలియదు, బీజేపీ వాళ్ళు చేయట్లేదు. ఇక్కడ ఈజీగా చేయొచ్చు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఫస్ట్ టైం కాదు చెప్పేది. కానీ వాళ్ళ మేబీ దే హావ్ సమ్ కంపల్షన్స్ ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధీది ఈ ఓట్ చోరీ అనే క్యాంపెయిన్ బీహార్లో తెలిసిపోయింది. లాస్ట్ డే ర్యాలీలో ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసి పడేసిన ర్యాలీ. ఇప్పుడు లేటెస్ట్ ఒపీనియన్ పోల్స్ వస్తుంది, 3 ఒపీనియన్ పోల్స్ కూడా 10 సీట్లు. దానికోసం తేజస్వి యాదవ్ సీట్లు ఇవ్వట్లేదు, ఇప్పుడు నేనే పోటీ చేస్తా అంటున్నాను అనేసి తెలిసిపోయింది. లాస్ట్ టైం వాళ్ళకు 70-80 సీట్లు ఇచ్చింది పోటీ చేయడానికి, 15 గెలిచిండు కాంగ్రెస్. స్ట్రైక్ రేట్ చూడండి ఎంత తక్కువ. సో ఈసారి నేను ఎందుకు ఇవ్వాలంటే నా తేజస్వి కరెక్ట్, నేను ఆయన ప్లేస్ ఉంటే నేను కూడా ఇట్లా మాట్లాడుతుండే. భారీ పోటీగా ప్రశాంత్ కిషోర్ కూడా, కానీ ఆయనకి 6-8% వస్తుందండి. ప్రశాంత్ కిషోర్కి దానికన్నా ఎక్కువ రాదు. మనం ఎప్పుడు ఇంగ్లీష్లో న్యూసెన్స్ వాల్యూ అంటాం దాన్ని. వాడు 6% ఎవరి దగ్గర నుంచి గుంచుతాడో అది చాలా ఇంపార్టెంట్. బీజేపీ వైపు నుంచి గుంజుకుంటాడా, లేకుంటే నితీష్ కుమార్ దగ్గర నుంచి వెళ్తుందా, లేకుంటే తేజస్వి నుంచి వెళ్తా, రాహుల్ గాంధీ నుంచి వెళ్తా తెలియదు మనకి. కానీ తన పిఆర్ టీం క్లెయిమ్ చేసుకుంటుంది అంటే, రాష్ట్రాలలో మేము సీఎం ఫామ్ చేసాము, ఈవెన్ దో వి వర్క్ విత్ మోడీ యాజ్ వెల్ యాజ్ బీహార్. నేను కూడా ప్రశాంత్ కిషోర్తో పనిచేశాను 2014లో వారణాసిలో మోదీ గారి కోసం. ఓకే, అప్పుడు ఆయన సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టిండు, ఎన్జిఓ. నేను కూడా ఉన్నాను ఆ టైంలో అక్కడ వారణాసిలో. 15 రోజులు పనిచేశాను అక్కడ. 2 బూత్ల ఇన్ఛార్జ్ వాళ్ళతో నేనే పనిచేస్తాను. నేను అక్కడ ఉన్నాను వాళ్ళతో, సోషల్ మీడియా హ్యాండిల్ చేసుకుంటా. ప్రశాంత్ కిషోర్కి ఏంటంటే ఆయనకి ఆర్గనైజేషన్ సెటప్ లేదు. ఆయన మాట్లాడుతున్న ఎన్జిఓ అంతా వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎంప్లాయీగా పెట్టుకుంటున్నారు వాళ్ళని. పొలిటికల్ పార్టీలో డబ్బులు ఇచ్చి పెట్టేది 2-3 పార్టీలకే కల్చర్ ఉంది. అది ఒకటి కాంగ్రెస్, మళ్ళీ మిగతా తేజస్వి లాంటి పార్టీ బీహార్లో. దేశంలో 2 పార్టీకి కార్డర్ బేస్ పార్టీస్ ఉన్నారు, బీజేపీ ఒకటి, కమ్యూనిస్ట్ వాళ్ళు ఒకటి. వీళ్ళిద్దరికి బిర్యానీ ఇవ్వకుంటే, మందు ఇవ్వకుంటే కూడా వచ్చి పనిచేసిపోతారు వాళ్ళ కార్యకర్తలు. ఆర్ఎస్ఎస్ కల్చర్ నుంచి వచ్చే బీహార్లో, బీజేపీలో. అటువైపు ఏమో కమ్యూనిస్ట్ వాళ్ళకి వాళ్ళ ట్రేడ్ యూనియన్ కల్చర్లో ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏం అక్కర్లేదు, మందు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు, బిర్యానీ అక్కర్లేదు, వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అది వీళ్ళ దగ్గర కల్చర్ లేదు. వాడికి ఇస్తేనే వాడు బూత్లో కూర్చుంటాడు కాంగ్రెస్ వాడు. పొద్దున అడిగి 1000-2000 రూపాయలు ఇస్తేనే ఆడు బూత్లో కూర్చొని కూర్చోడు అక్కడ. ఇది నార్మల్. అంటే కార్డర్ బేస్ పార్టీకి ప్రాబ్లం ఉండదు, ఒకసారి ఇన్స్ట్రక్షన్ పోతే వాళ్ళు ఫాలో అవుతారు ఆర్మీ లాగా. సో బీహార్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ చేసే ఆరోపణలు ఈజీగా కొట్టుపడేయచ్చు. ఆల్రెడీ కొట్టుపడేశారు. మాదాపూర్లో చూసాం మనం. ఆయన చెప్పిన ఓటర్లు 4 సార్లు ఓట్ చేసి అని చెప్పారు. సరే ఆ ప్రూఫ్ చూపించమంటే టిక్ చూపిస్తున్నాడు. టిక్ నేను కూడా కొడతాను కదా కూర్చొని. పేపర్లో టిక్ కొట్టడానికి ఎంతసేపు పడుతుంది? ఎలక్టరల్ ఆఫీసర్ సైన్ చేసిన సిగ్నేచర్ చూపించమంటే చూపించట్లేదు. అది చేయడు, ఎందుకంటే అబద్ధం అది. ఎనీవే అది టెలివిజన్ కోసం చేస్తున్నాడు. మొన్న కూడా చేసిన దాంట్లో ఆరోపణ ఏం చేశాడు, ఆలంద్ దాని కాన్స్టిట్యున్సీ కర్ణాటకలో 6000 మంది ఓటర్ని డిలీట్ చేయడానికి ట్రై చేశారని చెప్పారు. కరెక్ట్, డిలీట్ చేయడానికి ట్రై చేశారు, దాంట్లో డౌట్ లేదు. కానీ డిలీట్ చేయొచ్చా? చేయలేరు. ఎందుకంటే అది డేటాబేస్ లైవ్ కాదు, డేటాబేస్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది. ఆయన ఉన్న ఓటర్ లిస్ట్ ని చేంజ్ చేయడానికి ట్రై చేశారు ఎవడో. మరి కొన్ని రోజులు ఈసీఐ కూడా తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఈసీఐ కూడా అఫీషియల్ వెబ్సైట్ కొన్నిసార్లు క్రాష్ అయినట్టుగా, అది క్రాష్ అవుతుంది ఎందుకంటే కూడా సోషల్ మీడియాలో వచ్చింది. ఈవెన్ దో వి చెక్డ్ ప్రీవియస్లీ, అంటే రావట్లేదు సార్. అది ఎలా చూడొచ్చు? అదేంటంటే ఎన్ఐసి లాంటి ఆర్గనైజేషన్ అంత ప్రొఫెషనల్ కాదు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అది ఒక ప్రొఫెషనల్ గా మెయింటైన్ చేయరు వాళ్ళు. టిపికల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ టెండర్ పిలుస్తారు. టెండర్లో కూడా రాణిగంజ్లో కూడా అప్లై చేస్తాడు.
అది ఎట్లా ఉంటుంది మనకు తెలుసు. దాని తర్వాత సర్వర్ ఉండదు, ఏముండదు, క్రాష్ అవుతుంది. ఎనీవే ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ అయింది, ఇప్పుడు ప్రాబ్లం లేదు ఎలక్షన్ కమిషన్ సైట్లో. నేను చంద్రాయన్ కూడా చెక్ చేశాను ఒకసారి, నాకు అప్పుడే దొరికింది 6 లిస్టులు, 6 మంది పేర్లు పేజ్ 1లోనే దొరికింది నాకు, డూప్లికేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా తెలిసిపోయింది. సో ఎలక్షన్ కమిషన్ కూడా తీసేస్తున్నారు. రెండోసారి చూసినప్పుడు పేర్లు లేవు, డూప్లికేట్లు అన్నీ పోయినాయి. అంటే వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేస్తున్నారు అనమాట. చాలామంది అడిగారు SIRకి స్పెషల్ రివిజన్కి డిఫరెన్స్ ఏంటి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏంటి, స్పెషల్ రివిజన్ ఏంటి. రివిజన్ అనేది ఎలక్షన్కి ముందు మీ ఇంటికి వచ్చి ఉన్న సురేష్ గారు ఉన్నారు, సో టిక్ చేసి వెళ్ళిపోతారు. మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు అనుకోండి, మీరు ఏమో బెంగళూరులో పనిచేస్తే కూడా వాళ్ళు ఏమంటారు, లేదు మా కొడుకు ఇక్కడ ఉన్నా అంటారు, ఎప్పుడే బయటికి వెళ్ళండి అంటారు. అబద్ధం యాక్చువల్లీ. వాడు ఏం చేస్తాడు, అది ఏం పోయిందని వాడు టిక్ కొట్టేసి వాడు వెళ్ళిపోతాడు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అట్లా కాదు. ఫస్ట్ 2002-3లో చేసాం, లాస్ట్ 22 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. దాంట్లో ఏం చేస్తారంటే ఒక ఫామ్ ఇస్తారు మీకు కొత్తగా. ఆ ఫామ్లో మీ పేరు, మీ అమ్మగారు నాన్నగారి పేరు, మీ అడ్రస్, మీ ఎపిక్ నెంబర్, లాస్ట్ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి, మీ ఆధార్ ఉంటే ఆధార్ కూడా ఆప్షనల్గా ఎంటర్ చేసుకోవచ్చు. డిక్లరేషన్ ఇస్తున్నారు, ఏదో ఒక ప్రూఫ్ ఇస్తారు, 10th క్లాస్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఏదైనా పెట్టేస్తారు. దాంతో BLO లెవెల్కి వెళ్తుంది. BLO చెక్ చేసి డౌట్ ఉంటే మీ ఇంటికి వచ్చి చెక్ చేసి మళ్ళీ అది అప్రూవ్ చేస్తారు. దానికి అసిస్ట్ చేయడానికి ఒక్కొక్క పార్టీకి బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు, BLAs అంటారు వాళ్ళు. బీజేపీకి ఉంటారు, కాంగ్రెస్కి ఉంటారు. సో బూత్ నెంబర్ సో 10 మంది ఉంటారు ఏజెంట్లు. దాంట్లో 5 మంది, 3 మంది కాంగ్రెస్ నుంచి, 3 మంది బీజేపీ నుంచి, 3 BRS వాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళు కూడా అప్రూవ్ చేయాలి. వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. వాళ్ళు కూడా, అరే సార్ ఈయన లేడు సార్, ఈయన పోయింది ఇక్కడ లేదు ఇప్పుడు అని చెప్తారు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేద్దాం. వీళ్ళందరూ ఇంటికి వెళ్తారు, ఊర్లలో సర్పంచ్తో వెళ్తారు. సార్ ఈయన చనిపోయింది సార్, 6 నెలలు చనిపోయింది చెప్తారు, ప్రూఫ్. వాళ్ళ ఇంటికి వెళ్తారు, అమ్మ ఏమైందా, పోయిందన్న, కట్ చేసేస్తారు. సో చాలా మెథాడికల్గా జరిగే ప్రాసెస్ SIR. 3-4 సార్లు చెకింగ్ ఉంటుంది. సో SIR చేయాల్సింది చాలా కంపల్సరీ. ఎందుకంటే ఒకటి, డూప్లికేట్ ఓటర్స్ తీసేయచ్చు, చనిపోయిన వాళ్ళు తీసేయచ్చు. నెక్స్ట్ మైగ్రేటెడ్, అక్కడ నుంచి బాంబేకి వెళ్ళిపోవడం, బెంగళూరుకి వెళ్ళిపోవడం, హైదరాబాద్కి వెళ్ళిపోతే మైగ్రేటెడ్ పర్మనెంట్, అక్కడ వాళ్ళని రిజిస్టర్ చేసుకుంటాడు. మరి ఇదే జరిగింది. కానీ దానికి ఇంత పెద్ద గొడవ చేశారు సుప్రీంకోర్టు, కానీ సుప్రీంకోర్టు ఏం పట్టించుకోలేదు. నెక్స్ట్ హియరింగ్ ఐ థింక్ October 8th ఎక్కడ ఉంది నెక్స్ట్ హియరింగ్ సుప్రీంకోర్టులో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.